అందరికీ గుడ్ మార్నింగ్. చూడ మా కాల్ ఫ్రెండ్స్ వచ్చాయి. మా చోటులు వచ్చి తినేసి వెళ్ళిపోయి ఇంకో చోటు వచ్చింది. చోటీలు ఉండే నీకు వేస్తాను. ఇప్పుడు 2 వచ్చాయి, ఇది 3వదే. ఇది ఉండే ఒక్క నిమిషం ఆగే, మా కూర అవుతుంది. అంకుల్ గారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా. ఉండే ఒక్క నిమిషం. మాదేం కూర తెలుసు ఈరోజు. మొన్న కడక్కూరులో నేను బజార్కి వెళ్ళి ముల్లం దుంపలు తెచ్చుకున్నాను. ముల్లం ఆకు కూర నాకు చాలా ఇష్టం. అందులోకి అంటే అందరూ అంటారు మీ ఊరు గొప్పలు చెప్తున్నా అంటారు, కానీ అక్కడ మట్టి మంచిది అన్నమాట. మట్టి మంచిది వల్ల అన్ని కాయగూరలు టేస్ట్గా ఉంటాయి. ఇది తింటుంటే వెన్నపూసలాగా ఉంటుంది కూర. వెన్నపూస అంటే ఏదో తెలియదు కానీ అలాగ అంటుంటారని అనేస్తున్నాను. అంటే మెత్తగా కరిగిపోయినట్లు దుంపలు గట్రా ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా. ఆ ఆకులు ఆ దుంపలు తెచ్చి కోసి వేపేస్తున్నాను. నిన్న పొటల్స్ కాకరకాయ వేపేసాను అక్కడికే. తర్వాత ఈ దుంపలు 2 ఉంచాను, ఎల్లుండి సాంబార్ చేస్తాను నేను. మా ఊరు కూరగాయలు కాదు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. గొప్ప కాదు, ఎప్పుడైనా చూడండి. అక్కడ మటన్ కూడా ఒకసారి తిని చూడండి. ఎవరైనా బుర్ర పాడైపోద్ది. ఇంకా అక్కడే మటన్ తింటాను అంటారు, ఇక్కడ తిన్నంటారు. అది సంగతి అన్నమాట. మా ఊరు మొన్న బజార్ అంతా తీసాను, కొద్దిగా అవన్నీ పెడతాను. ఈ ముల్లం దుంపలు ఎలా కొన్నానో అవన్నీ చూపిస్తాను. ఓకే, అందరికీ బాయ్ బాయ్. నాకు ఇష్టమైన ఒక అత్త ఉండేది, ఆవిడ మొన్న చనిపోయారు. నేను ఆవిడ ముఖం కూడా చూడలేకపోయాను. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అత్త అవుతారు, చాలా ఇష్టం ఆవిడంటే. ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏటో అలాగ వెళ్ళిపోతున్నారు సంగతి. ఓకే, బాయ్ బాయ్.